ఇతని విషయంలో మనకి నెమ్మది కలుగుద్ది, ఇతని విషయంలో మనకి నెమ్మది కలుగుద్దని చెప్పి నోవాహు అనే పేరు పెట్టాడు తండ్రి. నోవాహు అనే పేరుకు అర్థము నెమ్మది. నోవాహు అనే పేరుకు అర్థం ఏంటండి? నెమ్మది. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఈ వాక్య పరిచర్లో కేవలం నోవాహు గురించి 12 విషయాలు మనం మాట్లాడుకుందాం. మన ఆత్మీయ జీవితానికి ఎలాగ ఆశీర్వాదకరంగా ఉంటాయో. రాత్రికి ఈశ్వరరావు గారి గృహంలో కృతజ్ఞత కూడికలో నోవాహు యొక్క పేరుకు అర్థం, దాని మీదే మన వాక్యాన్ని నేర్చుకుందాం. ఈరోజు నోవాహు గురించి, రాత్రికి నోవాహు అంటే అర్థం ఏమిటి అనే కొన్ని విషయాలు, చాలా లోతైన విషయాలు మనం తెలుసుకుందాం. చూడండి, మొదటిగా నోవాహులో ఉన్న మంచి లక్షణం 6వ అధ్యాయము 8వ వాక్యం. 6వ అధ్యాయము 8వ వాక్యం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయేను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయేను. నోవాహు కృప పొందాడండి. ప్రియమైన వాళ్ళరా, దేవుని కృపను పొందాడు. మనం కూడా ఏమని ప్రార్థన చేస్తామంటే, దేవా నీ కృప చూపించు ప్రభువా, మీ కృప మా ఎడల కలగాలి ప్రభువా, దేవా కృప చూపండి ఆయన. కొన్ని సందర్భాల్లో బాధాకరమైన విషయంలో ఉంటే, దేవా కృప చూపండి ఆయన, మాకు కృపను అనుగ్రహించండి అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, చూడండి, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, నోవాహు దేవుని కృపను పొందినవాడిగా ఉన్నాడు, దేవుని దయను పొందినవాడిగా ఉన్నాడు. దేవుని యొక్క కృప, దయ, ఆయన వాత్సల్యమును నోవాహు పొందినవాడిగా ఉన్నాడు. కృప పొందితే ఏం జరుగుద్ది? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10-11 వచనాలు. కృప పొందితే ఏం జరుగుద్ది? విశ్వాస జీవితంలో, మనం రక్షించబడిన అనుభవంలో, ఈ లోకయాత్రలో దేవుని కొరకు సిద్ధపడుతున్న సందర్భంలో కృప పొందితే ఏం జరుగుద్ది? అయినను నేనేమై ఉన్నానో దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కానేరదు కానీ వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. ప్రయాసపడినది నేను అని రెండోది ఏమంటున్నాడంటే, ప్రయాసపడింది నేను కాదు, దేవుని కృపయే. నీ జీవితంలో పౌలు గారు అంటున్నారు, నేను ప్రయాసపడలేదు కానీ ప్రయాసపడినది దేవుని కృపే. ఆయన సేవా అనుభవంలో, ఆయన సువార్త అనుభవంలో, పౌలు గారు చేసిన 3 సువార్త దండయాత్రల్లో, ప్రియమైన వాళ్ళరా, సముద్రములో రాత్రివేళ ఉండిన సమయాల్లో ఆయన్ని కొట్టి గ్రామపు చావిడిలోనికి, గ్రామం యొక్క వెలుపుల్లోనికి కుక్కని ఈడ్చినట్టు ఈడ్చివేస్తే అవన్నీ అతనికి తెలియలేదండి. ప్రయాసపడినది దేవుని కృపే. దేవుని కృప నేను పొందుకున్నాను గనుక వీటన్నిటినీ, బాధను అనుభవించినప్పటికీ బాధలాగా లేదు. ఎలా లేదండి? బాధను అనుభవించినప్పటికీ నాకు తోడై ఉన్న దేవుని కృపయే ప్రయాసపడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మాట్లాడని రోజు ఎలా ఉందంటండి? భక్తుని అనుభవాల్లో, యేసన్న గారి అనుభవంలో ఒక క్షణము ఒక యుగంగా మారిపోయిందంట. ప్రియమైన వాళ్ళరా, రక్షించబడిన మనము మరి దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోక కార్యక్రమాల్లో ఉంటే గనక ఈ స్పర్శ మనకు తెలియాలి.